వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి లడ్డు వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులోని వైసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. లడ్డు వివాదాన్ని సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో రోజుకో మలుపు తిప్పుతూ రాజకీయ లబ్ధికి వినియోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు శ్రీశైలంలో కూడా లడ్డు కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. 2024 జూన్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలోనే కల్తీ జరిగిందని, అలాగే జులై నెలలో కూడా చంద్రబాబు పాలనలోనే నెయ్యి ట్యాంకులు తిరుమలకు వచ్చాయని ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. మీ వయసుకు తగదని నేను చెప్తా ఉన్నా. మీకంటే చాలా చిన్నవాళ్ళం వయసులో, ఆయన కూడా మేము చెప్పే పరిస్థితి వస్తుంది. మీ వయసుకు తగదు ఇది. రాజకీయాలను రాజకీయంగా చేయండి. రాజకీయ బురదలోకి, రాజకీయ రొంపిలోకి తిరుమల వెంకటేశ్వర స్వామిని, శ్రీశైలం మల్లికార్జున స్వామిని లాగాకండి. పుట్టగతులు లేకుండా పోతాయి. మీరు వచ్చినప్పటి నుంచి ఆలోచించండి ఏం జరుగుతున్నాయి. తిరుమలలో తొక్కిసలాటలో జనం చచ్చిపోయారు. తిరుమల చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా? 500 సంవత్సరాల పైనది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఎక్కడన్నా ఎప్పుడన్నా జరిగిందా? తిరుమలలో తొక్కిసలాట మీ ప్రభుత్వంలో జరిగింది.